ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. రాజమండ్రిలో పాలు కల్తీ ఘటన సంచలనంగా మారింది. కలుషితమైన పాలు కారణంగా 14 మంది అకస్మాత్తుగా కిడ్నీ వ్యాధుల బారిన పడ్డారు. 2 వృద్ధులు మృతి చెందగా మిగిలిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాజమండ్రి లాలా చెరువు పరిధిలోని చౌడేశ్వర నగర్, స్వరూపనగర్ ప్రాంతాల్లో నిన్న అకస్మాత్తుగా అనారోగ్య కేసులు నమోదయ్యాయి. బాధితులకు టుంబాలన్నీ కోరుకొండ మండలం నర్సాపురం గ్రామానికి చెందిన గణేష్ అనే పాల వ్యాపారం నుంచి రోజు పాలు కొనుగోలు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. పాలు కలుషితం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాల కల్తీ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్. శివ, ఏదైతే దీనికి సంబంధించి ఈ వ్యవహారం కొంత గందరగోళంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారులు అయితే పాల కల్తీ జరిగి ఉండొచ్చని ఒక అనుమానాలు అయితే వ్యక్తం అవుతారు. అదే రకంగా నీళ్లకు సంబంధించిన వాటర్ ఏదైతే మొత్తం ఇప్పుడు జరిగిన ఈ బాధితులంతా కూడా చౌడేశ్వర నగర్, స్వరూప్ నగర్ ఈ ప్రాంతాలకు చెందిన వారు. అయితే వీరందరికీ కూడా చూస్తే కనుక మొత్తం 126 మందికి ఈ వ్యక్తి ఎవరైతే నర్సాపురం సంబంధించిన గణేష్ అనే పాల వ్యాపారం ఉన్నారో అతను ఈ పాల సరఫరా చేస్తూ ఉంటాడు. ఆ క్రమంలోనే ఈ పాల సరఫరా చేసేవారు ఈ నెల 15వ తేదీన అతనికి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. పాలు బాగుంటలేదని చెప్పి కూడా ఏదైతే కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ క్రమంలో గత వారం రోజుల నుంచి కూడా ఒక్కొక్కరుగా ఈ కిడ్నీ వ్యాధులు అంటే దీన్ని ఏదైతే యూరిన్ బంద్ కావడంతో ఈ పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే వృద్ధులు అంటే సాధారణంగా వృద్ధుల్లో కిడ్నీ సమస్యలు వస్తాయని చెప్పి కూడా భావించారు. అయినప్పటికీ కూడా చిన్నపిల్లలు 2 చిన్నారులు కూడా ఈ బాధితుల్లో ఉండడం అనేది కూడా కలకలంగా మారింది. ప్రస్తుతానికి అధికారికంగా చూస్తే కనుక అధికారులు చెప్పిన ప్రకారం ఒకరు మృతి చెందినట్టుగా చెప్తున్నారు. అయితే మొత్తం 3 ఇప్పటి వరకు కూడా చనిపోయినట్టుగా కూడా చెప్పారు. 85 ఏళ్ల కృష్ణవేణి, అదేవిధంగా 70 ఏళ్ల కనకరత్నంతో పాటు మరొక కూడా చికిత్స పొందిన వారు కూడా చనిపోయినట్టుగా కూడా సమాచారం అవుతుంది. అదేవిధంగా 3 ఏళ్ల జయకృత్ రాజ్ ఏదైతే చికిత్స పొందుతున్నాడు, అదేవిధంగా 5 నెలల పాప కూడా చికిత్స పొందిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇందులో చూస్తే కనుక ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అదేవిధంగా వైద్యాధికారులు కూడా దర్యాప్తు ముమ్మరం చేయడం జరిగింది. ఎవరైతే ఈ పాలకు సంబంధించి ముందుగా పాలు సంబంధించిన అనుమానంగా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ పాల వ్యాపారి కోరుకొండ మండలం నర్సాపురం గ్రామంలో దాదాపు 7 రైతుల నుంచి కూడా ఈ పాలు సేకరించి, గేదె పాలను సేకరించి అక్కడి నుంచి రాజమండ్రికి తీసుకొచ్చి ఇక్కడ సరఫరా చేస్తూ ఉంటారు. అలాగే 126 మంది కూడా సరఫరా చేస్తూ ఉంటారు. అదేవిధంగా గ్రామంలో కూడా కొంతమందికి కూడా సరఫరా చేస్తూ ఉంటాడు. అయితే ఇతను ఏదైతే యూరియా కలిపి కల్తీ పాలను తయారు చేసి వీళ్ళకి సరఫరా చేశారా నాకు అనుమానం అయితే ఉంది. అదే ఇతను ఇప్పటి వరకు కూడా పోలీసుల విచారణలో పాల వ్యాపారం మాత్రం తనకి ఏ సంబంధం లేనట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ఈ పశువుల మేతలో కూడా కొంత ఏదైతే ఈ కలుషితం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ కోణంలో కూడా ఏదైతే ఈ అధికారులు కూడా దర్యాప్తు చేస్తారు. దానికి సంబంధించిన శాంపిల్స్ కూడా విజయవాడ గన్నవరంలోని ఏదైతే పశు వైద్య అభివృద్ధి సంస్థ అక్కడ ల్యాబ్ కూడా పంపించడం జరిగింది. మొత్తం ప్రస్తుతానికైతే చూస్తే కనుక ఎక్కడికక్కడ విస్తృతంగా పరీక్షలు అయితే చేస్తారు. ఎవరైతే ఈ పాలు సరఫరా అయ్యారో వాళ్ళందరికీ కూడా సరఫరా చేస్తారు. అదేవిధంగా అక్కడ ఉన్న దాదాపు 100 మందికి పైగా ఈ వైద్య పరీక్షలన్నీ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ పరిస్థితిని ఇటు అధికారులు కూడా స్పష్టంగా ఈ కారణం కూడా ఇప్పటి వరకు కూడా చెప్పలేకపోతున్నారు. అయితే నిన్న ఉదయం నుంచి కూడా ఈ క్రమంగా వీరంతా కూడా అస్వస్థతగా గురవడం ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి నేతృత్వంలో అధికారులు, వైద్యాధికారులు, అదేవిధంగా పోలీసు అధికారులు బృందాలు కూడా పనిచేస్తారు. అదేవిధంగా యానిమల్ హస్బెండరీ అధికారులు కూడా, ఎందుకంటే పాలకు సంబంధించిన అంశం కావడంతో యానిమల్ హస్బెండరీ అధికారులు కూడా ఈ విషయంలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఇప్పటి వరకు కూడా ఈ వ్యవహారం అయితే ఒక మిస్టరీగా మారిందని చెప్పొచ్చు. అయితే ఇటు అస్వస్థ గురైన వారి సంఖ్య దాదాపు 14 వరకు కూడా చేరింది. అయితే వీరందరూ కూడా ఒకే కూడా దాదాపు 126 మందికి సరఫరా చేసిన క్రమంలో 126 కుటుంబాలకు సరఫరా చేసిన క్రమంలో ఇప్పటి వరకు కూడా 14 మంది అస్వస్థ గురయ్యారు. మిగిలిన వారి పరిస్థితి ఏంటనేది కూడా వైద్య పరీక్షల్లో కూడా తేలాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఈ విషయం అయితే చాలా సంచలనంగా మారింది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. అలాగే కొంచెం టైం